టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం చంద్రబాబుకు పంపించారు జంగా కృష్ణమూర్తి. తిరుమల కొండపై స్థలం కేటాయింపు వివాదమే కారణంగా తెలుస్తోంది. తిరుమల కొండపై స్థలం అడిగారు బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి. జంగా కృష్ణమూర్తికి స్థలం కేటాయింపుపై పాలక మండలిలో తీర్మానం చేశారు. అయితే బోర్డు తీర్మానాన్ని నిలిపివేసింది సర్కార్. రూలందరికీ ఒకేలా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. జంగాకు స్థలం కేటాయించడంపై సీఎంకు నివేదిక ఇచ్చారు. భూ కేటాయింపులపై సీఎం కార్యాలయం ఆరా తీసింది. స్థలం కేటాయింపుపై తన వివరణ కోరకుండా నిలిపివేయడంపై జంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరసనగా టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు. తిరుమల కొండపై స్థలం కేటాయింపు వివాదంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న మనకు అందిస్తారు. ప్రసన్న, అక్షయ, టీటీడీ బోర్డు సభ్యత్వానికి అదేవిధంగా టీడీపీ సభ్యత్వానికి కూడా జంగా కృష్ణమూర్తి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే స్థలం కేటాయింపుకి సంబంధించిన వివాదమే దీనికి అసలు కారణంగా కనిపిస్తుంది. యాక్చువల్ గా అయితే ఇది 2005లోనే తిరుమల తిరుపతి దేవస్థానం తను కేటాయించిన 500 గజాలు స్థలం కేటాయించింది. ఆ తర్వాత మళ్ళీ ఆ స్థలాన్ని వెనక్కి తీసుకోవటం, జంగా కృష్ణమూర్తి కోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. 2008లో డొనేషన్ చెల్లించడానికి గడువు పెంచాలని, అంటే స్థలం కోసం జంగా విజ్ఞప్తి చేశారు. జంగా కట్టిన 10 లక్షల డిమాండ్ డ్రాఫ్ట్ కూడా 2008లో టీటీడీకి చెల్లించడం కూడా జరిగింది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఒక ప్రత్యేక కేసుగా పరిగణించి మళ్ళీ ఫ్లాట్ కేటాయించడానికి సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2009లో హైకోర్టును ఆశ్రయించారు ఈ విషయానికి సంబంధించి జంగా కృష్ణమూర్తి. అయితే మళ్ళీ రీసెంట్ గా ఈ స్థల అంశానికి సంబంధించి పాలక మండలిలో నిర్ణయం తీసుకున్నారు. జంగా కృష్ణమూర్తికి స్థలం కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇది నిన్న కేబినెట్ లో కూడా దీనికి సంబంధించి చర్చకు వచ్చినట్టుగా సమాచారం. బోర్డు నిబంధనలు కొన్ని ఉన్నాయి, పాలక మండలి ఈ విషయాలను దృష్టిలో పెట్టాలి. స్థలం కేటాయింపు విషయంలో ఉన్న నియమ నిబంధనలు అన్నింటినీ పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలనే యాంగిల్లో ముఖ్యమంత్రి కూడా మాట్లాడినట్టు తెలిసింది. కొంతమంది మంత్రులు కూడా ఈ విషయాన్ని మాట్లాడినట్టుగా తెలిసింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్ ఉండడం మంచిది కాదు, అంతా కలిపి ఒకే రకమైన రూల్ ఉండాలి. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైన స్థలం కాబట్టి అక్కడ స్థలాలు కానీ ఇతరత్ర అంశాలు కానీ విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని రావడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని కథనాలు బయట జరుగుతున్న ప్రచారానికి సంబంధించి జంగా కృష్ణమూర్తి అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సమాచారం. గతంలోనే తనకు స్థలం కేటాయించారు, మళ్ళీ వెనక్కి తీసుకుంటే మళ్ళీ తను కోర్టుకు వెళ్ళి తెచ్చుకున్నాను. మళ్ళీ కోర్టు ఒకవేళ కోర్టు నిబంధనలు ఇతరత్ర అన్ని దృష్టిలో ఉన్నా కూడా మళ్ళీ రీఅలాట్మెంట్ చేయడం కోసం నేను అడిగాను. కేవలం గతంలో స్థలాన్ని రీఅలాట్మెంట్ చేశారు కాబట్టి ఇందులో వివాదం ఎక్కడ ఉందని జంగా కృష్ణమూర్తి అడుగుతూ ఉన్నారు. అయితే ఈ ప్రచారం కేబినెట్ లో దీనికి సంబంధించి చర్చ జరగడం, ఈ అంశాలు అన్నిటి మీద కూడా ఆయన కొద్దిగా అసంతృప్తి చెందినట్టుగా తెలిసింది. అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పాలక మండలికి రాజీనామా చేయడం కాకుండా టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా ఆలోచనలో ఉన్నట్టుగా తెలిసింది. 4 గంటలకు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఈ 4 గంటల ప్రెస్ మీట్ లో ఆయన ఏ అంశాలు చెప్తారు, జరుగుతున్న ప్రచారం మీద ఆయన ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారు, ఎలా ఖండిస్తారా లేకపోతే అసలు విషయాన్ని చెప్తారా ఏంటనేది చూడాలి. 4 గంటలకి ఆయన ప్రెస్ మీట్ తర్వాత ఈ అంశం మీద పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అక్షయ్, టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం చంద్రబాబుకు పంపారు జంగా కృష్ణమూర్తి.